తెలంగాణ చరిత్రలో భారతదేశంలో కలవడానికి ప్రధానమైన రోజు సెప్టెంబర్ 17. ఈ రోజుని ఎందుకు పాలకులందరూ విస్మరించారు? సెప్టెంబర్ 17th ఎందుకు చరిత్రలో ఒక ఇంపార్టెంట్ రోజుగా ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో కావచ్చు, రాజకీయ ఉద్యమాల్లో కావచ్చు, సామాజిక ఉద్యమాల్లో వస్తుంది. ఇప్పుడు హైదరాబాదు ముఖ్యంగా తెలంగాణకు పరిమితమై ఆలోచించినప్పుడు 1948 సెప్టెంబర్ 17 నాడు కొన్ని వందల సంవత్సరాలుగా రాజరిక వ్యవస్థను పునాది చేసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నైజాం రాజ్యానికి, అంటే ఇంకొంచెం లోతుకి వెళ్ళాలంటే ముస్లింల పాలన నుంచి కంప్లీట్గా విముక్తి అయ్యి భారతదేశంలో కలిసింది. భారతీయ జనతా పార్టీలో కొంత అగ్రెసివ్గా మాట్లాడేటువంటి కొంతమంది నాయకులు ఓపెన్గా మీరు అంటున్నారు ఏంటిది? అంబేద్కర్ నిర్వచించినట్టు, భారతదేశాన్ని అంబేద్కర్ నిర్వచించినట్టు మనం తెలంగాణని నిర్వచించాల్సిన అవసరం. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే, ఈ మాట అంటే చాలా మందికి నచ్చదు. చాలామంది తెలంగాణ ప్రాంతంలో 1900 మీరు అన్నట్టు 48 నుంచి 52 మధ్యలో జరిగిన ఒక సీరియస్ మూమెంట్. 1920 లేదా 30 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి రైతాంగ ఉద్యమం, రైతు కూలీలు రైతాంగ ఉద్యమం. నడితే అది రైతు కూలీల ఉద్యమం, రైతాంగ ఉద్యమం కూడా కాదు. తెలంగాణలో పొలిటికల్ షిఫ్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికైంది, వాళ్ళే షట్లు మార్చుకున్నారు, అంతే కదా. రాజరిక వ్యవస్థ నుంచి పార్లమెంటరీ వ్యవస్థలోకి షిఫ్ట్ అయింది. మన బీజేపీ వీళ్ళు మాట్లాడే దాని ప్రకారం చూస్తే. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ. ఈరోజు మనం తెలంగాణను గత 50 సంవత్సరాలుగా అంధకారంలో ఉంచిన ఒక దినం గురించి, అంటే తెలంగాణ చరిత్రలో ఒక కీలకమైన రోజు సెప్టెంబర్ 17. అయితే దీన్ని ఎలా జరుపుకోవాలి అనే ఒక ప్రధానమైన చర్చ తెలంగాణలో అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. అది కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు. రెండు పార్టీలు ఈ సెప్టెంబర్ 17ని గుర్తించకపోవడంతోనే అసలు వివాదం మొదలైంది. దీని గురించి అసలు ఈ డేకు ఉన్న ప్రాధాన్యత ఏంటి, మనం ఎలా దీన్ని జరుపుకోవాలి, ఎలా దీన్ని గుర్తించాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. నాతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ కుమారస్వామి గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. తెలంగాణకు సంబంధించిన వరకు తెలంగాణ చరిత్రలో భారతదేశంలో కలవడానికి ప్రధానమైన రోజు సెప్టెంబర్ 17. అయితే ఈ రోజుని ఎందుకు పాలకులందరూ విస్మరించారు? సెప్టెంబర్ 17 అనేటువంటిది నిజంగానే తెలంగాణ, ఈనాటి తెలంగాణ రాష్ట్రం, ఆనాటి హైదరాబాదు రాజ్యానికి సంబంధించి ఒక చరిత్రలో దాని మీద గుర్తించుకోదగ్గ రోజు. ఎందుకనంటే అది నిరంతరం ప్రజారాశుల్లో చర్చ ఉండడానికి ఆస్కారం ఉన్న ఒక రాజకీయ ప్రాధాన్యత కలిగిన రోజు. సెప్టెంబర్ 17 ఎందుకు చరిత్రలో ఒక ఇంపార్టెంట్ రోజుగా ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో కావచ్చు, రాజకీయ ఉద్యమాల్లో కావచ్చు, సామాజిక ఉద్యమాల్లో వస్తుంది అని అంటే, మనందరికీ తెలుసు. దాదాపు నైజాంలు ఈ హైదరాబాదు రాజ్యాన్ని రాజరిక వ్యవస్థ పునాదిగా దాదాపు 400 సంవత్సరాలు అంటున్నారు. ప్రధానంగా 250 నుంచి 300 కాలాల పాటు ఈ హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి నైజాంలు, ఆజంజాహీలు ఉన్నారు. సరే, ఒక రాజరిక వ్యవస్థ అంతమై అప్పటికే 1947లో బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియా అని ఇంగ్లీష్లో అంటారు, బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ రాజకీయంగా విముక్తి అయినటువంటి సందర్భం ఆగస్టు 15, 1947. అంటే బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూభాగం అంతా రాజకీయంగా విముక్తి అయ్యి ఒక రాజకీయ స్వతంత్రాన్ని కలిగి ఉన్న సందర్భంలో బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ప్రత్యక్షంగా లేకుండా ఉన్నటువంటి అనేక సంస్థానాలు ఉండేవి. భారతదేశానికి 1947లో రాజకీయ స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 560 పైచిలకు సంస్థానాలు ఉన్నట్టు చరిత్రలో చెప్తారు చరిత్రకారులు. చాలా వరకు వాటికవే ఈ యూనియన్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయినాయి. అంటే ఆ బ్రిటిష్ ఇండియా అనేటువంటి దాని నుంచి విముక్తి అయిన భారతదేశంలో భాగంగా కలిసిపోయినాయి. అది ప్రధానంగా మనకు జూనాగాడ్ సంస్థానం ఒకటి, కాశ్మీర్ సంస్థానం ఒకటి, హైదరాబాద్ ప్రత్యేక రాజ్యంగా ఉండే.
హైదరాబాద్ ప్రత్యేక రాజ్యం అని ఎందుకు అనవలసి వస్తుందనంటే భౌగోళికంగా కూడా చాలా విస్తారాన్ని కలిగి ఉన్నటువంటిది. ఇవాళ ఉమ్మడి 10 జిల్లాలు, రాయలసీమ ప్రాంతంగా ఉన్నటువంటి ఆ 4 జిల్లాలు, కర్ణాటకలో కొంత భాగం, మహారాష్ట్రలో కొంత భాగం, అంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, రాయలసీమ ఇవన్నీ కలిపితే అప్పుడు హైదరాబాద్ రాజ్యం. కాబట్టి ఏ రకంగా తీసుకున్నా కూడా ఒక రకంగా దక్షిణ భాగంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో చాలా మేజర్ జాగ్రఫీని కంట్రోల్ చేసినటువంటి రూల్ చేసినటువంటి నైజాములు ఉండే. ఈ సంస్థానాలు కలుస్తున్నాయి. సరే, కాశ్మీర్ సంస్థానాన్ని ఒక రకంగా కలిపారు, జూనాగఢ్ సంస్థానం ఒక రకంగా కలిచారు. సరే, ఈ ప్రిన్స్లీ స్టేట్లన్నీ భారతదేశంలో కలిసే ప్రణాళిక ఒకటి రూపొందింది. అయితే కొన్ని మీరు అన్నట్లు వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి చేరారు. కొన్ని దగ్గర సమస్య వచ్చినప్పుడు డీల్ చేశారు. భారత ప్రభుత్వము అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా నెహ్రూ గారు, ఉప ప్రధానిగా లేదంటే హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉండే. ఈ రకంగా ఒక చరిత్ర. అయితే ఇప్పుడు హైదరాబాదు ముఖ్యంగా తెలంగాణకు పరిమితమై ఆలోచించినప్పుడు 1948 సెప్టెంబర్ 17 నాడు కొన్ని వందల సంవత్సరాలుగా రాజరిక వ్యవస్థను పునాది చేసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నైజాం రాజ్యానికి రాజకీయంగా ఒక రకమైనటువంటి చర్మగీతం పాడినారు. వీళ్ళు ఇది భారత యూనియన్లో కలపబడ్డది. సో ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందనంటే, అంటే అంతకుముందు దీని మీద చర్చ లేదని కాదు, కానీ రాజకీయ పార్టీలు మాట్లాడేసరికి మీడియా మళ్ళీ అందుకుంటుంది ఈ చర్చ. కానీ జరగాలి చర్చ దీని మీద ప్రధానంగా 3 రకాల ట్యాగ్ లైన్స్ వస్తున్నాయి. సెప్టెంబర్ 17 విలీనం, సెప్టెంబర్ 17 విమోచన, విలీనమా, విద్రోహమా, ఈ 3 రకాలుగా చర్చ జరుగుతుంది. ఈ విలీనం అనే వాళ్ళు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ బహాటంగా చాలా కాలం దాని మీద మాట్లాడలే, కానీ ఒక రకంగా దీన్ని విలీనంగా అంటే ఇండియన్ యూనియన్లో కలిసిపోయిన విలీనమైంది అంటే ఏ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి దుమారం లేవదు, సేఫెస్ట్ జోన్లో ఉండి మాట్లాడాలనుకున్న వాళ్ళేమో దీన్ని విలీనమైనట్టుగా భావించవచ్చు అని అంటున్నారు. విమోచన అనేవాళ్ళు ప్రధానంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తనను తాను సంస్థాగతంగా వ్యవస్థాగతంగా నిలబెట్టుకోవడం కోసం కావచ్చు, రాజకీయంగా తన యొక్క విస్తరణలో భాగంగా వాళ్ళు ప్రధానంగా సెప్టెంబర్ 17ను అధికారంలో ఏ పార్టీ ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ను కూడా వాళ్ళు ఎప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒక రాజరిక వ్యవస్థ నుంచి నైజాం నరహంతక పాలకుడైనటువంటి నైజాం నుంచి విముక్తి అయినటువంటి రోజును మీరు అధికారికంగా ఎందుకు దీన్ని నిర్వహించరు అనేటువంటి ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళ వాదన ఏంటిది, ఇది సంపూర్ణంగా విముక్తి అయిపోయింది. తెలంగాణ ప్రాంతం అనేటువంటిది నైజాం ఒక రకంగా ఇంకొంచెం లోతుకి వెళ్ళాలంటే ముస్లింల పాలన నుంచి కంప్లీట్గా విముక్తి అయ్యి భారతదేశం అంటే భారతీయ జనతా పార్టీలో కొంత అగ్రెసివ్గా మాట్లాడేటువంటి కొంతమంది నాయకులు ఓపెన్గా మీరు అంటున్నారు ఏంటిది, ఈ విదేశీ పాలకులైనటువంటి ముస్లింల యొక్క చెర నుంచి తెలంగాణ ప్రాంతం సంపూర్ణంగా విముక్తి అయినటువంటి ఒక చరిత్రలో గుర్తుపెట్టుకోదగిన లేదంటే సువర్ణ అక్షరాలతో రాయబడ్డటువంటి ఈ రోజును ప్రజలకు చరిత్ర చెప్పట్లేదు, మీరు చరిత్రను దాస్తున్నారు అని కాంగ్రెస్ని ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. మొన్నటిదాకా బీఆర్ఎస్ని కూడా ప్రశ్నించారు. అంతేకాదు, వాళ్ళు దాంట్లో రెండో పాయింట్ ఈ రజాకార్ల హింస నుంచి, అంటే ముస్లిం నైజాం ఇప్పుడు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ లాస్ట్ నిజాం, ఆయనకు అనుబంధంగా తన యొక్క రాజరిక వ్యవస్థ పునాదులు కదులుతున్నప్పుడు తనకు అండగా నిలబడడం కోసం వచ్చిన వాడే రజాకార్లు అవుతుంది. వాస్తవానికి రజాకార్లు అంటే దాని అర్థం దేశభక్తుడు. రజాకార్ అనే దానికి అర్థం ఏంటంటే ప్యాట్రియాట్స్, దేశభక్తుడు. ఆ దేశానికి అంటే ఎవడు ఏ దేశం, నైజాం అనే దేశానికి వాడి దేశం అంటే నైజాం రాజ్యాన్ని కాపాడడం కోసం అవసరం అనుకుంటే ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని వాలంటరీగా స్వచ్ఛందంగా కదిలొచ్చినటువంటి ఒక ఫోర్స్ అని అది వాళ్ళు నిర్వహించుకున్నారు. అంటే మరి ఈ కాసిం రజ్వీ దానికి నాయకుడు. ఆ రకంగా అట్లాంటి ఆ రజాకార్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత 1946
లేదా 45 నుంచి 48 వరకు, ప్రధానంగా 47 తర్వాత ఆ 1 ఇయర్ కాలంలో, ఎందుకంటే అటు భారత యూనియన్ నుంచి ఒత్తిడి వస్తుంది, మీరు భారతదేశంలో కలవండి అని. ఇతనేంది తనకున్నటువంటి ఆ ఒక 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 కొన్ని వందల సంవత్సరాలు రాజరిక వ్యవస్థను పునాదికి చేసుకొని మొత్తం ఆ రాజ్యంలో ఉన్నటువంటి అణగారిన ప్రజలను దోపిడీ చేసి కొన్ని లక్షల కోట్ల విలువ సంపదను అప్పుడే కూడగట్టి ఆనాడే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులలో తనొకడిగా పేరుగాంచినటువంటి వాడు తనకున్నటువంటి ఆర్థిక సంపదను వదులుకోవడానికి సిద్ధంగా లేడు, తనకున్నటువంటి రాజకీయ వ్యవస్థను కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేడు. లేకుండా తను ఎప్పుడు అవసరం అనుకుంటే స్వతంత్రంగానే ఉంటా, కానీ నేను భారత యూనియన్లో కలవను, అటు పాకిస్తాన్లో కలవనని కూడా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయని కొంతమంది చరిత్రకారులు అంటున్నారు. అట్లాంటి ఒక సంక్లిష్టమైన సందర్భంలో భారత ప్రభుత్వము ఒక ఆపరేషన్ పోలిచర్య అనే పేరు పెట్టి దాన్ని నిర్వహించి సెప్టెంబర్ 13 ప్రారంభమై సెప్టెంబర్ 17 విదిన్ 5 డేస్లోనే 4 భాగాల నుంచి సైన్యం వచ్చేసి దిగ్బంధం చేసి నైజాం రాజు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని మేము భారత యూనియన్లో కలుపుతున్నాం అనేటువంటి ప్రకటన చేయించారు కాబట్టి అది ఎందుకు విముక్తి కాదు, విముక్తి అని, అది విమోచన అని ఎందుకు అంటలేరు మీరు అని ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక బీజేపీ కాదు, ఆ రకమైనటువంటి జాతీయవాద పేరు మీద మాట్లాడుతున్నటువంటి రాస్తున్నటువంటి విద్యావంతులు మేధావులు కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. విలీనం అనే వాళ్ళేమో కాంగ్రెస్ లాంటి వాళ్ళు, విలీనం అంటే ఇటు ఎందుకంటే మళ్ళీ రేపు ఇప్పుడు హైదరాబాదు తెలంగాణలో ముస్లిం జనాభా కూడా ఎక్కువ కాబట్టి ముస్లింల యొక్క ఓట్లు ఎక్కడ పోతాయో, ముస్లింలకు మనం ఏడ దూరం అవుతాం అని చెప్పేసి వాళ్ళు ఒక లౌకికవాదం పేరు మీదనో లేకపోతే ఒక ఉదారవాదులుగా ఉండాలని ఆశపడుతున్న వాళ్ళేమో దీన్ని విమోచన, విలీనం అంటే సరిపోతుంది, విమోచన ఎందుకు అనేటువంటి దాని మీద వాళ్ళు చాలా కాలం మాట్లాడుకుంటూ వచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక సంక్లిష్టతకు నెట్టబడ్డది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా మొన్న అంటే ఈ అధికారం కోల్పోవడానికంటే ముందు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చి దాన్ని ఏమన్నారు, జాతీయ సమైక్య దివాస్ అన్నారు. జాతీయ సమైక్య దివాస్ అంటే జాతీయ సమైక్యతలో కలిసినటువంటి దినంగా మేము భావిస్తామని వాళ్ళు అన్నారు. సరే, జాతీయ సమైక్య దివాసు అనే దానికి సైద్ధాంతిక పునాది ఏమిటి, దాని మీద చర్చ ఏం పెద్దగా రానియలేదు. పక్కన పెడితే ప్రధానంగా సెప్టెంబర్ 17 లేదా నిజాం పరిపాలన అన్నప్పుడు ఒక ఇటు బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఒకటి. కాంగ్రెస్ నైజాం పాలన ముగిసి భారత యూనియన్లో కలిసిన తర్వాత కాంగ్రెస్ అఫీషియల్గా ఇలా పార్టీ, హైదరాబాద్ కాంగ్రెస్ అనేది ఒకటి ఉన్నది కానీ బట్ అఫీషియల్గా అప్పుడు నిషేధంలో ఉండే. అంటే ఒక రకంగా ఈ తెలంగాణ ప్రాంతానికి పరిమితం ఆలోచించినప్పుడు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలతోనే ఎక్కువ స్థాయిలో ఒక మమేకమైనటువంటి రాజకీయ సంస్థలు వ్యవస్థలు ఏమైనా ఉన్నాయంటే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అయితే కమ్యూనిస్ట్ పార్టీల యొక్క వాదన ఏంటి, వాళ్ళు కూడా ఒక స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికి వాళ్ళు ఏమంటారు, ఇది నైజాము పరిపాలన నుంచి విముక్తి అయింది, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దొరలు, భూస్వాములు, జాగీర్దారులు, ముక్తేదారులు, దేశముఖుల నుంచి విముక్తి అయిన రోజు అని వాళ్ళు అంటున్నారు. సరే, ఈ సబ్జెక్ట్లో మరి ప్రజలు ఎట్లా ఆలోచించాలి అంటే ఇది ఏంటంటే చరిత్రను నిర్వచించినప్పుడు, చరిత్రను రాసేటప్పుడు లేదా చరిత్రను రాసి ముందు తరాలకు అందించాలనుకున్నప్పుడు ఆ రాసే వ్యక్తి లేదా నిర్మించేటువంటి వ్యక్తి తన యొక్క సామాజిక పునాదుల కేంద్రంగానే ఆలోచిస్తారేమో అనేటువంటిది నాకు అనిపిస్తుంది. లేకపోతే ఒక అంశం మీద భిన్నమైనటువంటి నిర్వచనాలు, భిన్నమైనటువంటి ముగింపులు, ఒకరు విలీనం అంటున్నారు, ఒకరేమో విమోచన అంటున్నారు. మరి విద్రోహం అనేటువంటి వాదన కూడా ఒకటి ఉంది. అయితే ఈ విద్రోహాన్ని వాడుతున్నప్పుడు విద్రోహమా, మీరు విద్రోహం అన్నోళ్ళు దేశద్రోహులు అన్నటువంటి మాటలు కూడా విన్నాను నేను. విద్రోహం ఎట్లయితుంది, ఒక నరహంతక నిరంకుశ రాజరిక వ్యవస్థకు పునాదులు వేసినటువంటి నిజామును గ్రామాలలో వెట్టి ద్వారా దొరతనం ద్వారా హింసించినటువంటి ఒక నిజామును అంతమొందించి
పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగంలోకి ప్రజల్ని తీసుకెళ్తే అది విద్రోహం ఎట్లా అవుతుంది అని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, అది ఈ విద్రోహం అనేటువంటి ఉదాహరణకు ఇప్పుడు ఎంఐఎం లాంటి పార్టీలు వాళ్ళు పార్లమెంటరీ వ్యవస్థలోకి వచ్చారు. నిజాం వ్యవస్థ కొలాప్స్ అయిపోయి భారత యూనియన్లో ఈ హైదరాబాద్ ప్రాంతం కలిసిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీని ఎన్నికలలో పాల్గొంటున్నారు, ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారు. కానీ వాళ్లకు పునాదే అది. ఎంఐఎం అనేటువంటిది ఆ రజాకార్ వ్యవస్థలో భాగంగా వచ్చినటువంటి దాని కొనసాగింపులో భాగంగా వచ్చినటువంటి పార్టీ అది. కాబట్టి వాళ్ళు దాన్ని విమోచన అన్నారు, విలీనం అనేటువంటి పదాన్ని కూడా వాడరు. వాళ్ళు కూడా దాని మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇవాళ నాలాంటి వాళ్ళమి, ముఖ్యంగా ఈ అణగారిన సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక నేపథ్యంలో నుంచి నేనేమి ఆలోచిస్తున్నా అంటే నాకు ఎట్లా కనబడుతుందంటే, సెప్టెంబర్ 17 అనేది 1948 యుద్ధాంతర పాక్షిక విమోచన. అంబేద్కర్ నిర్వచించినట్టు, భారతదేశాన్ని అంబేద్కర్ నిర్వచించినట్టు మనం తెలంగాణని నిర్వచించాల్సిన అవసరం. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే, ఈ మాట అంటే చాలా మందికి నచ్చదు. చాలామంది వాళ్ళ పరిధిలో వాళ్ళు మళ్ళీ ఇట్లా మాట్లాడే వాళ్ళ మీద వాళ్ళు ఒక హుకుం కూడా జారీ చేస్తారు, వాళ్ళు నిర్ణయం కూడా వచ్చేస్తారు. ఉదాహరణకు నేను పాక్షిక విమోచన అంటున్నాను కదా, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వీడు దేశద్రోహి అని అంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన ప్రజారాసుల కేంద్రంగా తెలంగాణ ప్రాంతానికే పరిమితమై మాట్లాడుకుంటే, ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక రాజరిక వ్యవస్థను కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి నైజాముకు వ్యతిరేకంగా, వాస్తవంగా నైజాం ఏమో హైదరాబాద్లో ఉన్నాడు, నైజాముకు అనుబంధంగా గ్రామాలలో నైజాం యొక్క పరిపాలనకు అనుబంధంగా కింద ఉన్నది ఎవరు? నిజానికి మనం ఈ డేని మాట్లాడుకునే సందర్భంలో తెలంగాణ చరిత్రని, అంతకుముందు ఉన్న దగ్గర 300 సంవత్సరాల తెలంగాణ చరిత్రను మనం ఒకసారి టచ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టు, మీరు మాట్లాడుతున్నట్లు తెలంగాణని పాలిస్తుంది నిజాం అయి ఉండొచ్చు, కానీ ఆ నిజాం కింద జాగీర్దారులు, జమీందారులు, దేశముఖులు, దొరలు వీళ్ళందరూ కొన్ని 15-20 గ్రామాలను ఒక్కొక్కళ్ళు పెట్టుకొని వాళ్ళ కింద పెట్టుకొని దగ్గర 300 సంవత్సరాలు పాలించారు. 100%. వాళ్ళ చేతుల్లోనే ఇప్పుడు జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి చేతిలో 150,000 ఎకరాల భూమి ఉందని చెప్పి అప్పుడు మనకి తెలుస్తుంది. అందుకని నేను ఇందాక మాట్లాడడానికి కూడా కారణం అదే. అంటే పాక్షిక విమోచన అని ఎందుకంటున్నా అంటే నేను చెప్తాను. ఇప్పుడు నైజాము పరిపాలన అంటే నిజాములు రాజరిక వ్యవస్థ, అది రాజరిక వ్యవస్థలో ప్రజాస్వామ్య విలువలు ఆశించలేము. అది దాని స్వభావమే రాజరిక వ్యవస్థ, నియంతృత్వం ఉంటుంది. రాజరిక వ్యవస్థకు ఉండే అన్ని అవలక్షణాలు నిజాం కూడా ఉంటాయి, అది సహజమైనటువంటిది. కాబట్టి అయితే హైదరాబాదు హెడ్ క్వార్టర్లో నిజాం ఉన్నాడు, కానీ గ్రామాలను కేంద్రంగా, గ్రామాలను అప్పుడు ఉన్నటువంటి తాలూకా వ్యవస్థను కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ముక్తేదారులను అంటే భూమిని కేంద్రంగా చేసుకుని వీళ్ళంతా ఎవరు మరి? ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో భాగంగా వచ్చినటువంటి తెలంగాణలో ప్రధానంగా వెల్మలు, కర్ణం బ్రాహ్మణులు, కొన్ని ప్రాంతాలలో రెడ్లు, వీళ్ళు ప్రధానమైనటువంటి భూస్వాములు, లేదంటే వీళ్ళనే దేశముఖులు, వీళ్ళనే జమీందారులు, వీళ్ళే జాగీర్దారులు, వీళ్ళే ముక్తేదారులు. పేరు లేదైనా వీళ్ళందరూ ఆయా ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు సంబంధించిన మొత్తం భూమి శిస్తును వసూలు చేసి అందులో కొంత భాగాన్ని నిజాంకి ఇచ్చి, ఒక రకంగా ఆ స్థానికంగా ఆ 20 గ్రామాలు, ఆ 30 గ్రామాలు లేదా 100 గ్రామాలలో మనిషి ఎలా జీవించాలో నిర్దేశించినటువంటి పాలకులు వాళ్ళు. వీళ్ళే కదా ఈరోజు మళ్ళీ తిరిగి విమోచన అంటున్నది వాళ్ళే, విలీనం అంటున్నది వాళ్ళే. అదే విచిత్రం. ఇప్పుడు అందుకే నేను ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఆలోచించాలి అని అంటే, వీళ్ళు అంటే ఈ చరిత్రను ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు తెలియకుండా అడ్డు కట్ట వేయడమే కదా మరి. దాన్ని విలీనము అన్నా, విమోచన అన్నా, సంపూర్ణ విమోచన ఎట్లయితే, ఉదాహరణకు నేను చెప్తా. ఇప్పుడు ఈ సెప్టెంబర్ 17 కంటే ముందు 1920 నుంచి చూసుకుందాం. గతంలో రాజరిక వ్యవస్థ ఉండే, చాలా నష్టాలు కష్టాలు జరిగినాయి. ఇప్పుడు మరి కొమరం భీం యొక్క పోరాటాన్ని ఎట్లా చూడాలి? గోండు వీరుడు కొమరం భీంని ఎట్లా చూడాలి? కొమరం భీం మరి ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడిండు అక్కడ? చాకలేలమ్మని ఎట్లా చూద్దాం? దొడ్డి కొమరం ఎట్లా చూద్దాం? లేకపోతే సర్వై పాపన్న యొక్క సరే ఆయన చరిత్రలో రకరకాలుగా నిర్వచించారు. సర్వై పాపన్న లాంటి ఒక
అణగారిన సామాజిక వర్గాల నుంచి ఎదిగొచ్చినటువంటి ఒక గౌడ కులం నుంచి అతను ఆయనే ఆనాడు ఉన్న మొఘళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడి ఒక స్వయం పాలనను నిర్మిస్తామనే ప్రయత్నం చేసినాడు కదా. ఆ రకంగా మొత్తం గ్రామాలలో ఇవాళ అప్పన్నపేట కావచ్చు, బొడ్రాయిపల్లి కావచ్చు, లేదంటే పరకాల్లో చనిపోయినటువంటి మొగలయ్య గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ ప్రాణత్యాగాలు ఎవరికి వ్యతిరేకంగా చేసినారు? అసలు ఉసునూరు దొరకు వ్యతిరేకంగా సాకలేలమ్మ కొట్లాడింది కదా. కాబట్టి మరి ఈ ఈ మొత్తం అంటే గ్రామాలలో రోజు వెట్టి చాకిరి అంటే కొన్ని తరాలు కొన్ని కుటుంబాలు తరాలే మానవ శ్రమ అంతా కూడా కేవలం వెట్టి అంటే ఏంటి అంటే వెట్టిని ఎట్లా చూడాలి ఇప్పుడు ఈ హైదరాబాద్ లాంటి పట్టణాలకు వచ్చి చదువుకున్న పిల్లలకు అర్థం కావాలని అంటే రెండరింగ్ సర్వీస్ టు ద మాస్టర్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అంటే ఫర్ ఎ లైఫ్ టైం యజమాని యొక్క అవసరాలను తీర్చడం కోసం నిరంతరం పనిచేయాలి తప్ప దానికి తిరిగి ఫలితాన్ని ఆశించకుండా ఉండడం వెట్టి. అట్లా త్రూఅవుట్ లైఫ్ గ్రామం ఎవరికి వెట్టి చేసింది? దొరకు వెట్టి చేసింది కదా. మరి ఆ దొరలు ఎవరు? దొరలు ఇప్పుడు నేను చెప్పినటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అప్పుడు మరి అటు నిజాము రాజు నిజాము రాజరిక వ్యవస్థకు ఒక రకంగా చర్మగీతం పాడి ఒక రాజరిక వ్యవస్థ నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ఈ హైదరాబాదు ప్రాంతాన్ని తీసుకెళ్లడం వరకు అది ఒక రకమైనటువంటి విమోచన, పొలిటికల్. అందుకని పాక్షిక అన్న పదం వాడడం గల కారణం అదే, పొలిటికల్ విమోచన వచ్చింది అక్కడి వరకు. ఇక్కడ మనం చరిత్రలో ఇంకా కొంత ఆలోచిస్తే 1948 సెప్టెంబర్ 17 నాడు నిజాము తనకు తానుగా యుద్ధ ప్రభావం వల్ల లొంగిపోయి భారత యూనియన్లో నా రాజ్యాన్ని కలుపుతున్నాను ప్రకటించిన తర్వాత మరి అదే భారత సైన్యం 1948 నుంచి 1951 వరకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండి ఎంత హింసకు పాల్పడ్డది? వాళ్ళు చెప్పినటువంటిది ఏంటిది? అప్పుడు అంటే నిజాము వ్యతిరేక పోరాటాలు నిజాముకు ఒకరు కాదు, పట్టణాలలో అంటే కొంత హైదరాబాదు, సికింద్రాబాదు, ఇప్పుడు జిల్లాలుగా ఎదిగినటువంటి ఈ పట్టణ ప్రాంతాలలో వాస్తవ చరిత్రలా చెప్పాలి. అప్పుడు ఆర్య సమాజ్ వాళ్ళు నిజాముకు వ్యతిరేకంగా అంటే వాళ్ళు హిందూ ముస్లిం వర్షన్లో దీన్ని చూశారు కాబట్టి ఆర్య సమాజ్, హిందూ మహాసభ వీళ్ళు కొంత ప్రయత్నం చేసినారు. తర్వాత పట్టణ ప్రాంతాలకు పరిమితమైనటువంటి లోహెడ్స్ కూడా అప్పటికే రామ్ మనోహర్ లోహియా లాంటి వాడు స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నాడు. హైదరాబాద్ ఆయనకు చాలా అవినాభావ సంబంధం ఉంది. తనను కేంద్రంగా చేసుకుని ఆలోచించినటువంటి రామ్ మనోహర్ లోహియా ప్రభావంతో సోషలిస్టులు ఉన్నారు, వాళ్ళు కొంత ప్రయత్నం చేసినారు. అంటే పట్టణ ప్రాంతాలకు పరిమితమైనటువంటి ఆర్య సమాజ్ కావచ్చు, హిందూ మహాసభ కావచ్చు, సోషలిస్టు అంటే లోహియట్ సోషలిస్టులు కావచ్చు, వీళ్ళది ఒక ప్రయత్నం. ఇది పట్టణ ప్రాంతాలు. కానీ వాస్తవానికి ఇప్పుడు లోహియా లాంటి వాళ్ళేమో ఒక మార్క్సిస్టు దృక్పథంతో సోషలిస్టు దృక్పథం చూసినారు. హిందూ మహాసభ మరియు ఆర్య సమాజు వీళ్ళు ఎక్స్క్లూజివ్లీ రెండు పోలరైజేషన్స్, ముస్లిమేతరులు అంటే హిందువులు. సో మొత్తం సహజంగానే తెలంగాణలో జనాభా పరంగా చూసుకున్నప్పుడు సంఖ్యాపరంగా హిందువులే, హిందూ సంస్కృతిని హైందవ జీవన విధానాన్ని కొనసాగిస్తున్న వాళ్ళే ఉన్నారు. అందులో దళితులు ఉన్నారు, అందులో ఆదివాసులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. వాళ్ళ స్లాట్ అది, వాళ్ళు అక్కడ పరిమితం అయిపోయారు. కానీ గ్రామాలలో వాస్తవానికి కొట్లాడకు ప్రాతిపాదిక ఏంటంటే విముక్తి, ఎట్టి నుంచి విముక్తి భూమి కోసం నిజాము రాజ్యం పోతే ఈ ఎట్టి పోతుంది, ఈ దోపిడి పోతుంది, ఈ శ్రమ పోతుంది. ఎన్ని వేల వందల స్త్రీల ప్రాణాలు మట్ల కలిసిపోయినాయో, వాళ్ళ మానభంగాలు చేయబడ్డారు. కొంతమంది ప్రాణాలు గడిలోకి పోయి వెనుక తిరిగేస్తాడని గ్యారంటీ లేని బతుకులు ఉన్నాయని ఇప్పుడు మన చిల్లర దేవులు అనే పుస్తకం చదివినా, లేకపోతే వట్టికోట అల్వార్లు రాసినటువంటి మట్టి మనిషి లాంటి అవి చూసినా, అంతేందుకు అద్భుతంగా ప్రొఫెసర్ కె శ్రీనివాసులు గారు, వారు మొన్నటిదాకా ఉస్మానియా యూనివర్సిటీలో నా గురువు, వారు ఉస్మానియా యూనివర్సిటీలో టీచర్గా చేసినారు. వారు కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాటము వల్ల భూమి ఎంత మేరకు పంచబడ్డది. ఇప్పుడు కమ్యూనిస్టు వాళ్ళు చాలామంది సిపిఎం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏమంటారు, తెలంగాణ విముక్తి చేసింది కమ్యూనిస్టులే అంటారు. మీరు విముక్తి ఎంతవరకు చేసారు అంటే సెప్టెంబర్ 17 అయిపోయిన తర్వాత, ఒకవేళ సెప్టెంబర్ 17 1948 తర్వాత 48 నుంచి 52 వరకు, అంటే 52లో ఈ కమ్యూనిస్టులు సిపిఐ వాళ్ళు
పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా కూడా మార్పు తీసుకురావచ్చని వాళ్ళు అటు మార్క్సిస్ట్ పంతాన్ని వదిలేసి పార్లమెంటరీ రాజకీయాల్లోకి చేకొట్టేంత వరదాకా హింస జరిగింది కదా. తర్వాత మీరు అంటే కింద ఉన్నటువంటి ఒక చాకలాయన, ఒక మంగళాయన, ఒక మాదిగాయన, ఒక మాలాయన, ఒక గోండు, ఒక లంబాడ కోరుకున్న విముక్తి ఎక్కడ జరిగింది? మధ్యలోనే వదిలేసినారు. భారత యూనియన్ ఏమో 1947 సెప్టెంబర్ 17 అయిపోయిందన్నారు. అక్కడి నుంచి 48 నుంచి 52 వరకు కమ్యూనిస్టులు లేదా సంపూర్ణమైన విప్లవం కాదని మీరు కొట్లాడినారు. ప్రజలు కొట్లాడుతున్న వారికి మీరు నాయకత్వం వహించినారు. 52లో మీరు చేతులు ఎత్తేసినారు. చేతులు ఎత్తేసిన తర్వాత విముక్తి జరిగిందా? అక్కడ నిజంగానే 52లో లేకపోతే 48లో విముక్తి జరిగి పూర్తి విమోచన జరిగి ఉంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందన్న? ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం ఎందుకు వచ్చింది? 69లో 369 మంది విద్యార్థులు ఎందుకు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది? అంటే అది వేరే చరిత్ర కింద మనం ఒకసారి అంటే ఆంధ్రులతో ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ ప్రాంతాన్ని కలిపిన తర్వాత వచ్చిన సబ్జెక్టు వేరు. అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో 1900 మీరు అన్నట్టు 48 నుంచి 52 మధ్యలో జరిగిన ఒక సీరియస్ మూమెంట్, అది కమ్యూనిస్టులు నడిపిన మూమెంట్ అవ్వచ్చు. వాళ్ళు అంటున్నారు అంటే ఇప్పుడు దాని మీద 2 ప్రధాన చర్చలు జరుగుతున్నాయి. 1920 లేదా 30 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి రైతాంగ ఉద్యమం, రైతు కూలీలు రైతాంగ ఉద్యమం అన్నడితే అది రైతు కూలీల ఉద్యమం, రైతాంగ ఉద్యమం కూడా కాదు. దానికి నాయకత్వం వహించి రైతు కూలీలు ఇప్పుడు ఉదాహరణకు చాకల ఐలమ్మను ఒక కేస్ స్టడీ తీసుకొని చదవాలి. చాకల ఐలమ్మ ఆమెకు సొంత భూమి లేదు, ఆమె కౌలు తీసుకుంది. ఒక రైతు కూలి అంటే రోజు రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబం. ఆ కుటుంబాన్ని సాధడం కోసం ఒక భూస్వామి దగ్గర ఇంత పొలం తీసుకొని వ్యవసాయం చేసింది. ఆమె అదృష్టం బాగుండి పంట బాగా పండిన పంటను చూసి ఓరవలేని అక్కడ ఉన్నటువంటి విష్ణువురి దొరవారు దాన్ని నాశనం చేసిండు. ఆమె తిరుగుబాటు చేసింది. అట్లా నీకు ఒక మంచి పుస్తకం ఉంది, వి ఆల్సో మేక్ ద హిస్టరీ అని. అంటే మేము కూడా చరిత్ర సృష్టిస్తామని చెప్పేసి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చినారు. అది చదివితే మనకు అర్థమవుతుంది. వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా గ్రామాలలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాల వాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. అట్లా గ్రామంతో ముడిపడి ఉన్నటువంటి అన్ని ఉత్పత్తి కులాలు వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఆ హింసను భరించలేక పోరాటాలు చేస్తుంటే, ఆ పోరాటాలు చేస్తున్న వాటికి డెఫినెట్గా ఒక ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమాలకు నాయకత్వం వహించిన వాళ్ళు ఈ ప్రజా పోరాటాలకు వాళ్ళు నాయకత్వం వహించినారు. వాళ్ళు కొంత ప్రాపర్గా గైడ్ చేసినారు. సరే, దాని మీద ఇప్పుడు ఉదాహరణకు ఎనుకొండ తిరుమల గారు ఉన్నారు. అగెనిస్ట్ దొరా అండ్ నిజాం అనేటువంటి పుస్తకంలో ఇప్పుడు కమ్యూనిస్టులు తీసుకొస్తున్నటువంటి చర్చకు వారు భిన్నంగా అంటే ప్రజా ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ప్రజా ఉద్యమాల పోరాటాలుగానే తెలంగాణ సాయుధ పోరాటం చూడాలి తప్ప అది కమ్యూనిస్టు ఉద్యమంలో చూడొద్దు అనేటువంటిది తన యొక్క ప్రతిపాదన. ఏది ఏమైనప్పటికీ ఆ ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలు జరిగి ఒకవైపు ఉద్యమాలు కింది స్థాయిలోనేమో దొరలకు, పటేన్లకు, జమీందారులకు, జాగీర్దారులకు, ముక్తేదారులకు అందరూ అక్కడి నుంచి విముక్తి కావడం కోసం ప్రజలు పోరాటం చేశారు. ఇది గ్రామాలల్లో. ఈ గ్రామాలను అంటిపెట్టుకుని ఉన్నటువంటి జమీందారులు, తర్వాత ముక్తేదారులు, వీళ్ళు వాళ్ళ యొక్క అధికారాన్ని కోల్పోకుండా అక్కడ ఒకవైపేమో నిజాము సహకారం తీసుకున్నారు, ఇంకోవైపు ఇక్కడ హైదరాబాదు, సికింద్రాబాదు లేదంటే పట్టణ ప్రాంతాల్లో ఉండి ఆర్గనైజ్ అవుతున్నటువంటి ఈ ఆర్య సమాజు, తర్వాత మన హిందూ మహాసభ సావర్కర్ పెట్టిండు మహారాష్ట్రలో, దాని ఆనవాళ్ళు కూడా ఈ పాత బస్తీలో ఉన్నాయి. వాళ్ళ సహకారం తీసుకొని 2 వైపుల సహకారం తీసుకొని ఎప్పుడు మరి అప్పటిదాకా నిజాముకు జీ హుజూర్ అన్నటువంటి వీళ్ళు ఎప్పుడైతే 1948 సెప్టెంబర్ 17 నాడు రాజ్యాన్ని భారత యూనియన్లో కలుపుతున్నా అన్నప్పుడు మళ్ళీ గదే భూస్వాములు, మళ్ళీ గదే జమీందారులు, మళ్ళీ గదే ముక్తేదారులు, మళ్ళీ గా దొరలే గా పటేన్లే రూమి టోపీ తీసేసి ఖద్దరు టోపీ పెట్టుకొని, అంటే మనం ఒక షర్ట్ తీసి వేసినంత చాలా ఈజీగా మళ్ళీ వాళ్ళు కొత్త అవతారం ఎత్తారు. వాళ్ళే ఆ దొరలే, ఆ జాగీర్దారులే, ఆ పటేన్లే, ఆ భూస్వాములే మళ్ళీ అప్పటిదాకా స్వతంత్ర రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. కొంతమంది ఇంకొక పార్టీలో. ఇక్కడే కుమారస్వామి గారు మనం చాలా తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ ఇప్పుడు మాట్లాడుతున్న చాలామంది మీరు ఇప్పుడు చెప్పినట్లు ఖద్దర్ చొక్కా ధరించిన వాళ్ళు, అంతకుముందు ఉన్న చొక్కాను తీసేసి ఖద్దర్ చొక్కా ధరించిన వాళ్ళే ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ విమోచన అంటే అప్పటి వరకు జమీందారిగానో లేదు దొరగానో నిజాం కింద బతికింది కూడా నువ్వే, ప్రజలు కాదు, ప్రజలు నీ కింద ఉన్నారు.
మళ్ళీ పొలిటికల్ సిస్టమ్ వచ్చిన తర్వాత మళ్ళీ కద్దరు చొక్కా వేసుకుంది కూడా నువ్వే. ఇప్పుడు అదే నేను ఇందాక నేను మాట్లాడుతుంటే మీరు మధ్యలో అడిగారు, నేను ఎందుకు అంటే దానికి రిలవెన్స్ ఉందని చెప్తున్నాను. ఇప్పుడు సెప్టెంబర్ 17ని పాక్షిక అంటే యుద్ధాంతర పాక్షిక విమోచన అని ఎందుకు నేను ప్రతిపాదిస్తున్నానంటే 48 సెప్టెంబర్ 17 అది ఒకవేళ ఆ రోజుకు రాజరిక వ్యవస్థ ముగింపు పలికి నిజమైన ప్రజాస్వామిక రాజకీయాలు కనుక వచ్చుంటే, లేదా నిజాం రాజ్యం పోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భూమి అంతా ప్రజలకు పంచబడి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రజలందరికీ వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళ తామాషా ప్రకారము ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కనుక అన్నిట్లో ఉండుంటే దాన్ని నిజంగానే విముక్తి అనవచ్చు. అలా కాలే కదా. 52లో కమ్యూనిస్టులు చేతులు ఎత్తేసినారు. 52 నుంచి మొదలుకుంటే మళ్ళీ ఇమ్మీడియట్గా వాళ్ళు ఇట్లా చేతులు ఎత్తేసినారు. లేదు నేను అంటే దాని కొనసాగింపు ఉంది చేతన్ భాయ్. ఎట్లా అంటే 52లో కమ్యూనిస్టులు ఎప్పుడైతే నీకు పార్లమెంట్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయినారో నిజంగా గ్రామాలు ఒక రకమైనటువంటి నిశ్చస్తలోకి వెళ్ళిపోయినాయి. అంటే వాళ్ళు అప్పటిదాకా ఎవరో ఒకరు మనకు గైడ్ చేస్తున్నారు, ఎవరో ఒకరు మన పోరాటానికి వాళ్ళు ఆలంబనగా వస్తున్నారు అని ఆశిస్తున్న కాలంలో స్టడీస్ అప్పుడు చేయకుండా అంటే నీకు పంచబడ్డ భూములన్నీ ఒక్కసారిగా మళ్ళీ ఎక్కడిపోయినావన్నీ గడీలు. ఇప్పుడు గడీలేమో పార్లమెంటరీ రాజకీయాలకు పునాదులు అయిపోయినాయి. మళ్ళీ మొదటిదాకా గది, ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఇల్లు, లేకపోతే ఎంపీ గారి ఇల్లు, మినిస్టర్ గారి ఇల్లు. మొదటిదాకానేమో రాజరిక వ్యవస్థ కాబట్టి చట్టబద్ధంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు హింస చేసినావు, దోపిడీ చేసినావు, నువ్వు నీ కోరికలు తీర్చుకోవడానికి నువ్వు అవలంబించని అవలక్షణం అంటే ఏమీ లేదు. రాజ్యాంగం వచ్చిన తర్వాత కొంత రాజ్యాంగానికి లోబడ్డట్టు నటిస్తూ మళ్ళీ హింసిస్తున్నది, మళ్ళీ దోపిడీ చేస్తున్నది, మళ్ళీ వాళ్ళే. 52లో కమ్యూనిస్టులు చేతులు ఎత్తేసారు, 48లోనే కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. అంటే హైదరాబాద్ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నా. చేతులు ఎత్తేయడం అంటే ఏంటి, మరి ఏం చేయాలి? మరి ఒకవేళ నిజంగా విముక్తి జరిగి ఉంటే నీకు 52లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని విద్యార్థులు ఎందుకు కొట్లాడినరు? తర్వాత 69లో తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ప్రధానంగా ఎక్కడో శ్రీకాకుళం, ఎక్కడో పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి నక్సలైట్ మూమెంటు అట్లా శ్రీకాకుళం నుంచి మళ్ళీ తెలంగాణలోనే ఎందుకు అది ఎదిగింది? అంటే నక్సలైట్ ఉద్యమం ఇక్కడ ఎందుకు అంత పెద్దగా వేలునుకోపోవడం కారణాలు ఏమంటే విముక్తి అనేది జరగలేదు, పూర్తి విమోచన అనేది జరగలేదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు, అనగారిన ప్రజల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు. 69లో 70లో 80లో మళ్ళీ నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో ఎందుకంత పాగేయగలిగింది? ఎందుకంటే అట్నే ఉంది దోపిడీ. వాడు అప్పటిదాకా భూస్వామి దొర, ఇప్పుడు ఎమ్మెల్యే. అట్లా దాదాపు 1950 నుంచి 52 నుంచి 48 52 నుంచి మూలుకుంటే 70 70 85 వరకు కూడా కారంచేడు చుండూరు జరిగేంత వరకు దాకా కూడా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతం అంటే దొరలు, రెడ్లు, పటేన్లు వీళ్ళదే రాజ్యం. వాస్తవానికి ఇప్పుడు కూడా వాళ్ళదే రాజ్యం అనుకో, కాకపోతే కొంత మార్పు వచ్చింది. అయితే అందుకని తెలంగాణ ఉద్యమానికి ముడిపెట్టి చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో కాలానుగుణంగా వచ్చిన అనేక విప్లవ ఉద్యమాలను కూడా చూస్తే అక్కడ విముక్తి జరుగుంటే ఇక్కడ నక్సలైట్ ఉద్యమం ఎందుకు వస్తుంది? ఆ నక్సలైట్ ఉద్యమాలకు మళ్ళీ దాన్ని ప్రేరణ తీసుకొని కొన్ని వందల మంది పోయి నక్సలైట్లు కూడా చాలా మంది దొరలను కాల్చి చంపారు కదా. చంపారు, ఇందూరు గడి మీద దాడి చేశారు, నన్ను చంపారు. ఇప్పుడు అందుకనే వర్గశత్రు నిర్మూలన అనేటువంటిది మార్క్సిజంలో ఉన్నప్పటికీ వ్యక్తులను ఎంతమందిని చంపారు, సరే చంపి ప్రయోజనం ఏమొచ్చింది? ఎస్, డెఫినెట్గా నేను కూడా తెలంగాణ ప్రాంతం ఒక ఊరు నుంచి వచ్చినాడు కాబట్టి నక్సలైట్ ఉద్యమాలు రావడం ద్వారా గ్రామాలలో దొరపెత్తనాధారం అనేది తగ్గింది. దొరలు, పటేన్లు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే నక్సలైట్ ఉద్యమం ఎంతైతే చైతన్యాన్ని తీసుకొచ్చిందో ఆ చైతన్యాన్ని మళ్ళీ రాజ్యాంగ పద్ధతిలో ఇప్పుడు భూములు పంచారు, వందలాది భూములు పంచారు, కానీ ఆ భూములకు పట్టాలు రాలేగా. ఇప్పుడు పంచబడ్డ భూములు ధరణి పేరుతో మళ్ళీ వెనక్కి వెళ్ళినాయి. పంచబడ్డ భూములు ధరణి పేరుతో అదో కథ. అంటే ఇప్పుడు సాయుధ పోరాటం ద్వారా నల్గొండ, ఖమ్మము, వరంగల్లు, కొంత భాగంలో కరీంనగర్ ప్రాంతాల్లో భూములు పంచిన మాట వాస్తవం. ఎర్ర జెండాలు పాతిన భూమి పంచారు. పంచిన తర్వాత భారత యూనియన్లో హైదరాబాద్ కలిసిన తర్వాత పంచబడ్డ భూములు ఎవరికి వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ తిరిగి నిజాము పాలనలో ఎవరి పేరు మీద అయితే పట్టా ఉందో మళ్ళీ వాళ్ళే దానికి అధికారంలోకి వచ్చారు కదా. వాళ్ళే ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళే ఎంపీలు అయినరు. మొత్తం బ్యూరోక్రసీని అంటే రెవెన్యూ వ్యవస్థనంతా కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని మళ్ళీ వాళ్ళు అట్లా తిరిగి తీసుకున్నారు కాబట్టి మళ్ళీ 69 70లో మళ్ళీ నక్సలైట్లు వచ్చారు. నక్సలైట్లు వచ్చి మళ్ళీ భూములు పంచారు కానీ వాళ్ళు ప్రజారాస్తులలో ఉండరు కదా. ఇవాళ నైట్ వచ్చి భూమి పంచిపోతారు, వాళ్ళు మళ్ళీ దళాలు పోయి అడవిలో పడితే
తెల్లారి పోలీస్ వ్యవస్థ వస్తుంది, తెల్లారి రెవెన్యూ వ్యవస్థ వస్తుంది. పంచిన భూమి వీళ్ళ ఆధీనంలో లేకుండా మళ్ళీ ఏదో ఒక సందర్భంలో ఆ భూములన్నీ కూడా మళ్ళీ వాళ్ళు తీసుకున్నారు. ఇంకా దానికి పూర్తి 100కి 100% దొరల చేతుల్లోకి, పటేళ్ల చేతుల్లోకి ఎన్నికటి ఎప్పుడో తీసుకున్న భూములను కూడా చట్టబద్ధంగా ధరణి రూపంలో మన మహానుభావుడు కేసీఆర్ గారు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టేసిండు ధరణి రూపంలో. కాబట్టి 69 ఉద్యమం కావచ్చు, మొన్నటి దాకా జరిగిన తెలంగాణ ఉద్యమం కావచ్చు, అందుకనే తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా నాలాంటోడికి అది ఎందుకు పాక్షిక విముక్తి అని అంటున్నా అంటే, ఇన్ని పోరాటాలు ఇంత జరిగినా కూడా ఈ అణగారిన ప్రజారాశులు ఆశించినటువంటి స్వేచ్ఛాయుతమైన జీవితం రాలేదు. ఆశిస్తున్నటువంటి సమానత్వం ఇంకా రాలే. సంపదలో సమాన పంపిణీ జరగలే. రాజకీయ రంగంలో రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలో కొన్ని అవకాశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ దేవాల్లో వచ్చినాయి, కానీ నాలుక లేని నాయకత్వం. ఇక్కడ మనం భారతదేశాన్ని తెలంగాణని ఒకసారి కంపేర్ చేస్తే, భారతదేశాన్ని ఎవరి చేతుల నుంచి, ఎవరి కబంధాస్తాల నుంచి, అంటే ఆంగ్లేయుల పాలన నుంచి షిఫ్ట్ అయింది, పొలిటికల్ షిఫ్ట్ అయింది. కానీ ఇక్కడ తెలంగాణలో పొలిటికల్ షిఫ్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి అయింది, వాళ్ళే షట్లు మార్చుకున్నారు, అంతే కదా. ఎస్, డెఫినెట్గా. అంటే అది వాస్తవం మీరు అన్నది. అంటే ఇప్పుడు నైజాము రాజరిక వ్యవస్థ నుంచి, అంటే నువ్వు పాలన పరంగా చూస్తేనేమో రాజరిక వ్యవస్థ, జస్ట్ పొలిటికల్ షిఫ్ట్, రాజరిక వ్యవస్థ నుంచి పార్లమెంటరీ వ్యవస్థలోకి షిఫ్ట్ అయింది. మన బీజేపీ వీళ్ళు దాని ప్రకారం చూస్తే ముస్లింల చేతిలో నుంచి ముస్లిమేతరుల చేతుల్లోకి అధికారం వచ్చింది. వాళ్ళు ముస్లింలైనా ముస్లిమేతరులైనా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒక సబాల్టర్న్ థింకర్గా, ఒక అణగారిన సామాజిక వర్గాల నుంచి ఎంతో కొంత చదువుకున్నోడిగా నా అవగాహన ఏంటంటే, ముస్లింలైనా ముస్లింలేతరులైనా వాళ్ళు ఎవరు, వాళ్ళ పునాదులు ఎక్కడున్నాయి, వాళ్ళ యొక్క వర్గ సంస్కృతి ఏమిటి, వాళ్ళ ఆధిపత్య సంస్కృతి ఎలా ఉంది, దాన్ని బట్టే నేను అంచనా కడతా. నాకు అది పాక్షిక విమోచన ఎందుకంటున్నానంటే, ఎస్, 48 సెప్టెంబర్ 48, సెప్టెంబర్ 17 48 ఒక చారిత్రక ఘటన. ఆ తర్వాత 52, ఆ తర్వాత 69, ఆ తర్వాత 2014 వరకు కూడా ప్రజలు కొట్లాడినారు. తర్వాత ఇప్పుడు కూడా కొట్లాడుతున్నాం కదా. మేము తెలంగాణ ఉద్యమంలో నాకు ఒక నైతిక హక్కు ఉంది మాట్లాడడానికి. నేను మలిదశ తెలంగాణ ఉద్యమం 2009 నుంచి 2014 జరిగిన ఉద్యమంలో నేను ఒక క్రియాశీలక కార్యకర్తగా పనిచేసిన. ఓఈజేఎస్ నిర్మాణంలో నేను ఒకనిగా ఉన్నా. అప్పుడు చాలామంది మేధావులు మాట్లాడుతున్న భాష ఏంటంటే, తెలంగాణకు ఒక ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలని మాట్లాడుతున్న సందర్భంలో, మేము ఒక దళిత సామాజిక వర్గం నుంచి, అణగారిన సామాజిక వర్గం నుంచి వచ్చిన కొంతమంది విద్యార్థులము, కొంతమంది ఉపాధ్యాయులు, మేము దానికి ఒక ఆత్మగౌరవమే, తెలంగాణ రాష్ట్రం అంటే ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించే ఉద్యమం అని అన్నాం. మరి ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించుకున్న ఉద్యమం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా రాష్ట్రం ఏర్పడ్డా ఇప్పటికి కొట్లాట జరుగుతుంది కదా. టీఆర్ఎస్ పార్టీ రూపంలో వెలుమల అధికారంలోకి వచ్చినారు, వెలుమల్ని తీసి మళ్ళీ కాంగ్రెస్ రూపంలో రెడ్ల అధికారంలోకి వచ్చినారు. కానీ వీళ్ళే కదా అంటే ఇప్పుడు ప్రధాన శ్రేణిలో ఉన్న వాళ్ళైతే వాళ్ళే కదా. తర్వాత కింద ఇప్పుడు బీసీలు చాలా ఎదిగొచ్చారు పాపం, వాళ్ళు కొట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి అవకాశాలు ఎక్కడిస్తున్నారు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు కేవలం రాజ్యాంగంలో ఒక గ్యారంటీ ఉంది కాబట్టి అక్కడ సరే, ఆ గ్యారంటీని వాడుకొని వచ్చిన కొంచెము స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళని ఉండనిస్తున్నారా? ఇప్పుడు నల్గొండలో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన ఎమ్మెల్యే గారు వీరేశం, అది ఎంత అవమానకరమైనటువంటిది. అంటే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా పర్వాలేదు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇవాళ ఒక ఎమ్మెల్యే చదువుకొని కొంత జ్ఞానం ఉండి, డబ్బులు ఉండకపోవచ్చు కానీ ఆత్మగౌరవం అయితే ఉంది కదా. ఆత్మగౌరవంగా ఉంటానని ఎవరైనా ప్రయత్నం చేస్తే, వీరేశం కావచ్చు, లేకపోతే ఇప్పుడు అల్లంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అని ఉండే, అల్లంపూర్లో ఎవరు ఎమ్మెల్యే అయినా, అంతకుముందు అభిరామ్ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ అల్లంపూరు, ఇవన్నీ రాజ్య సంస్థానాలు. ఎక్కడైతే రాజరిక సంస్థానాలు ఉన్నాయో అక్కడ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో ఎన్నుకోబడిన వాళ్ళు, ఆ ప్రాంతానికి ఒక నాయకుడు ఉంటాడు, ఒక రెడ్డి ఆయన ఉంటాడు, లేకపోతే ఒక వెలమాయన ఉంటాడు, లేకపోతే ఇంకొక ఏదో సామాజిక, ఆయనే అంటే డిజూరో అధికారం అనమాట. నువ్వు చట్టబద్ధంగానే నువ్వు ఎమ్మెల్యే. నల్గొండలో రెడ్ల రాజ్యమే కదా నడుస్తున్నాయి మొత్తం. ఇప్పుడు ఆయన వీరేశం గారు ఇవాళ నాకు అవమానం జరిగింది అని అడిగితే, మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరు? స్పందించాలి కదా. విముక్తి అంటే అది కదనే. ఇప్పుడు విముక్తి విమోచన అంటే సొంత పార్టీ. ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్, ఒక ఎమ్మెల్యేకు ఉండే ప్రోటోకాల్ను కూడా
మరి ఆయన దాన్ని నాకు ఇట్లా అవమానం జరిగిందని ఆయన ఫీల్ అయినప్పుడు ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వాళ్ళే కదా అవమానపరిచేది, నిరంతరం అవమానపరుస్తుంది వాళ్ళే. నీకు మహబూబ్ నగర్ నల్గొండ అంటే రాజకీయాలు ఏ పార్టీనే కానీ రెడ్లదే కాబట్టి మరి విముక్తి అని ఎట్లా అనాలి? నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సెప్టెంబర్ 17 తెలంగాణలో దాని ఒకరు చూస్తే అణగారిన సామాజిక వర్గాల కోణంలో చూస్తే తప్పకుండా ఎస్. అయితే అయినప్పటికీ బీయింగ్ అంబేద్కర్ రైట్గా ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ప్రజా సమూహాలకు ఒక పెద్ద నియంతృత్వ రాజరిక వ్యవస్థ నుంచి విముక్తై పార్లమెంటరీ రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి వెళ్ళడానికి అదొక అవకాశంగా ఉంది. అంటే ఇవాళ రాజ్యాంగాన్ని కేంద్రంగా చేసుకొని, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కేంద్రంగా చేసుకొని, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అవకాశాలను కేంద్రంగా చేసుకొని మళ్ళీ ఉద్యమాలు జరుగుతున్నాయి, మళ్ళీ పోరాటాలు జరుగుతున్నాయి, మళ్ళీ సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణ అంతా ఎప్పుడైతే విముక్తయి ఈ ప్రజారాశులకు సంపదలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, సమాజంలో ఏ రకమైనటువంటి వివక్ష లేకుండా ఉన్నప్పుడు మనం దాన్ని విముక్తి అందాం, మనం దాన్ని విమోచన అందాం. అప్పటిదాకా మాత్రం ఖచ్చితంగా అది పాక్షికమైనటువంటి విమోచనే. విలీనం కూడా ఏంటంటే అది విలీనం కూడా కాదు, అది ఏంటంటే యుద్ధంలో గెలిచిన రాజు దాన్ని కైవసం చేసుకుంటాడు. యుద్ధ నీతిలో విలీనం అంటే ఒప్పందాల ద్వారా యుద్ధం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా నేను మీకు సరెండర్ అయితే, లేదా నా అవసరాలు కూడా మీరు కొన్ని గుర్తిస్తే అప్పుడు ఒక ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా కలిస్తే దాన్ని విలీనం అనవచ్చు. యుద్ధం జరిగింది, రక్తపాతం జరిగింది, గుంజేసుకున్నారు. ఆ రకంగా అది కూడా దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ వాళ్ళ సెప్టెంబర్ 17ని పరిపాలనలో ఉన్నవాళ్ళు చరిత్ర చెప్పండి అని అంటున్నాను నేను. విముక్తి అంటారా, విమోచన అంటారా, విలీనం అంటారా, లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడినట్టు అంటే నాదే అంత కాదు, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలకు చరిత్ర చెప్పాలి కదా. ఇది జరిగింది సెప్టెంబర్ 17 సందర్భంగా. సెప్టెంబర్ 17ని మేము అధికారంగా జరపబడానికి కారణం ఏంటంటే దీనికి ఇన్ని పరిమితులు ఉన్నాయని చెప్పాలి కదా. చెప్పకుండా దాన్ని దాటవేయడం తప్పే. కేవలము నిజాం అనేట ఆయన ముస్లిము కాబట్టి ముస్లిం నుంచి విముక్తి అయిందని, ముస్లిం విముక్తి పోరాటమే విమోచన అంటున్న బీజేపీ వాళ్ళు కూడా ఆలోచించమని వాళ్ళకి నేను అడుగుతున్నా. ఒకవేళ నిజంగా ముస్లిం కేంద్రం మరి తురబుజ ఖాన్ త్యాగాన్ని ఎట్లా చూద్దాం, బందగి యొక్క త్యాగాన్ని ఎట్లా చూద్దాం? వాళ్ళు కూడా అంటే వాళ్ళ అస్తిత్వం ముస్లింలే కదా. సోయబుల్లా ఖాన్ గ్రేట్ జర్నలిస్ట్, నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడినాడు ఆయన. కాబట్టి ఆయన మరి అక్కడ కోటి కాలేజ్ దగ్గర ఉరి తీశారు కదా. మరి వాళ్ళు అంటేందుకు నీకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అంటే నేను ఈ రజాకారులు ఊళ్ళల్లో పడి వాళ్ళ భాషలో చెప్పాలంటే హిందువులను ముస్లిమేతరులు అందరినీ హింసిస్తున్నారన్నప్పుడు నీకు ఆ ప్రజలతో కలిసి పనిచేసినటువంటి దూదేక ముస్లింలు ఉన్నారు, పింజారులు ఉన్నారు, మరి వాళ్ళు ఎవరు? ఇందుకు రజాకారుల టీంలో కూడా హిందువులు ఉన్నారు చాలామంది. అప్పుడు కూటికి లేక అవమానాలు భరించలేక అట్లా నీకు ఆ వ్యవస్థలో బాగా ఇప్పుడు ఎట్లయితే పొట్టకూడి కోసం పోలీస్ అన్నలాగా మారిన కానిస్టేబుల్ లాగా అప్పుడు కూడా చాలామంది సోకాల్డ్ ముస్లిమేతర వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ ఎట్లా చూద్దాం? కాబట్టి ఇవాళ వీటన్నిటిని ఒక సామాజిక వాస్తవికత కోణంలో నుంచి మనం ఆవిష్కరించే ప్రయత్నం చేసినప్పుడు చరిత్రగా చదవాల్సి ఉంటుంది. చరిత్రకుండే పరిమితులను కూడా అంగీకరిస్తూ ఎస్ ఇది పాక్షికమైన విమోచన, మరింత మెరుగైన విమోచన కోసము ఇవాళ అన్ని ప్రజారాశులని కలుపుకొని మా పార్టీ ముందుకు పోతుందని కాంగ్రెస్ చెప్పాలి, బీజేపీ చెప్పాలి, ఇంకో పార్టీ చెప్పాలి. అంటే రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు చరిత్రగా ఆవిష్కరించి చరిత్రకు పునాదిగా నిలబడ్డటువంటి శ్రమజీవుల కేంద్రంగా వాళ్ళ దృష్టిలో నుంచి చరిత్రను అధ్యయనం చేస్తూ వాళ్ళ దృష్టిలో నుంచి చరిత్ర మీద నిర్వచనాలు చేసి ఆ ప్రజల యొక్క విముక్తిలో భాగంగా మేము ఉంటామని చెప్పండి. అట్లా చెప్పాలి. కానీ ఎవరికి ఎంత అవసరమో అంతవరకే తీసుకొని ఒక ఆయన విమోచన అంటాడు, ఇంకొక ఆయన విద్రోహం అంటాడు, ఇంకొక ఆయన విలీనం అంటాడు, ఇంకొక ఆయన అసలు తోక అంటే దానికి మొదలు లేదు చివరి లేదు, జాతీయ సమైక్య దివాస్ అని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదన్నటువంటిది నా ప్రతిపాదన. థ్యాంక్ యూ కుమారస్వామి గారు. అదే భారతదేశ చరిత్రలో లేదు తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ సిగ్నిఫికెన్స్ని
ఖచ్చితంగా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది అనేది అంబేద్కర్ వాదుల ఆ, అభిప్రాయం. అంతేకాకుండా ఈరోజు పర్టికులర్గా సెప్టెంబర్ 17, 1948 తర్వాత భారతదేశంలో తెలంగాణ కలిసిన తర్వాత ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా ముఖ్యంగా సబాల్టర్న్ స్టడీస్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో కలిసిన తర్వాత ఇక్కడ భారతదేశంలో వస్తున్న అనేక మార్పులతో పాటు ఇక్కడ దళితులకి ఆ మార్పుల్లో ఉండే అవకాశం కలిగిందన్నది కూడా వాస్తవం. ఇది ఈ చర్చ. థ్యాంక్ యూ సో మచ్.